హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మ నాన్న యానివర్సరీ, అందుకనే నైట్ వెళ్ళి అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చినాను. 9:30 అవుతుంది, 12 గంటలకు కేక్ చేయాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు శాంతి కుమారి బ్లాగ్స్. వచ్చేస్తుంది, అసలే కాపీ రైట్ కేసు వచ్చేస్తుంది ఒక వీడియో పెట్టేందుకు. ప్లీజ్ అందుకనే మీరు ఆదరించి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. మీకు ఒక నమస్కారం. సరే బాయ్. ఇంక వీడియో పెట్టిందోనే ఒక సబ్స్క్రైబర్ దిగిపోయారు. సో అందుకని నా వీడియోస్ పెట్టిందోనే 5 సబ్స్క్రైబర్స్ అయినా మినిమం చెయ్యండి ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్, ఇవాళ మా అమ్మ నాన్న యానివర్సరీ, అందుకనే ఓరియో బిస్కెట్ కేక్ చేయడం అయింది. చాక్లెట్ 5 ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ తేవడం అయింది. ఈరోజు అయితే 12:30కి ఫస్ట్ టైం ఓరియో బిస్కెట్ కేక్ని మా అమ్మ నాన్న యానివర్సరీ గిఫ్ట్కి ఇస్తుంది. సో ఇప్పుడైతే ఫైట్ జరగబోతుంది. ఇక్కడ ఎవరు ఫస్ట్ అయ్యాలా? బిస్కెట్స్ అయితే చించేసాను. సో ఇంకా నేను కూడా సెకండ్ తీయాలి. ఇవన్నీ చించినట్టుగా అవుదండి మా ఏరియాలో అంతే. చూడండి, ఒక్కొక్కరు ఎలా కొట్టుకొని అదేదో యుద్ధానికి పోతున్నట్టు దీని లోపల నింపుతున్నాము. 12 గంటల లోపల చేయకపోతే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది కేకు. చాలా టైం ఉంది కానీ భయం వేస్తుంది. ఏదో ఫస్ట్ టైం చేస్తున్నాము ఓరియో బిస్కెట్ కేక్. అదిను దీనికి దాదాపుగా మేము సేవింగ్స్ చేసిన డబ్బులన్నింటినీ కూడబెట్టి మరీ చేసినాము. ఈ కుక్క చూడండి మధ్యలో నుంచి తింటుంది. ఇచ్చింది కేవలం 10 రూపాయలే ఫ్రెండ్స్, కానీ బిల్డప్ మాత్రం ఎంత ఉందో తెలుసు. చూడండి నా బౌల్లో నేను పెట్టుకున్న బిస్కెట్స్ని కానీ తీసుకొని వదిలిచేస్తుందేమో. అదేదో పెద్ద రణరంగం లాగా మీరు చూడొచ్చు. అయితే 5 బిస్కెట్లో ఈ చిన్న జార్ అయితే నిండిపోయింది. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టబోతుంది అనమాట. ఆఫ్ చేయమ్మా, మిక్స్ చేసేదానికి తెలుసు నీకు? తెలుసు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి ఫస్ట్ టైం మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను. అది కావాలని అది లాస్ట్ వీడియో లాస్ట్ లో పిక్ చేసి ఉంటాను. ఆ జ్యూస్ చేస్తుండేది రియల్ కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. మీకు కావాలంటే మీకు మళ్ళీ మామిడికాయలు తెచ్చి ఈ మంత్ లోపల చెప్పండి, సీజన్ అయిపోతుంది. ముందే తెచ్చుకుంటే రేట్ తక్కువ. మిక్సీ కొత్తగా తెచ్చింది, నిన్న ఈ రోజు వాడాము. దిస్ ఇస్ ఫ్రమ్ ప్రెస్టేజ్ ఇన్ అల్సూరు. ఎందుకంటే బిస్కెట్లు నిండుగా వచ్చాయి కాబట్టి ఓరియో పౌడర్ కానీ కొంచెం కింద పడింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు పోద్దారి. కింద పోయిన ఫస్ట్ మిక్సీ బట్టి కింద పోయిన నేను తీసానన్నాను ఫ్రెండ్స్, మా అన్న వద్దన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చాక్లెట్ ఓరియో బిస్కెట్ పౌడర్ పట్టింది ఇందులో అయితే వేసుకుంటున్నాం. అది స్పూన్తో తీసుకున్నాం. ఈమె నా పెద్ద చెల్లెలు దీక్షిత పేరు. నాకు ఇంకొక చెల్లెలు కానీ ఉంది, పేరు రక్షిత. తను ఇంకొక నిమిషాల్లో తను చూపిస్తాను. తను కొంచెం బయట ఉంది. ఇలా పూర్తిగా గిన్నె నిండి ఊడి చేయాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పాలు పోసుకోవాలి. కొన్ని పొయ్యి మా స్టాప్ చేయి, మమ్మీ చెప్పినప్పుడు కొన్ని పోసే అంతే. అది కలుపుతుంటుంది, వదిలేవారు. ఇంకా దాన్ని అయితే కలపడమైంది. నీట్గా కలపమ్మా. నేను మిక్సింగ్ చేస్తానని వచ్చింది. అలా మిక్స్ చేస్తే కుదరదమ్మా. సైడ్లో ఉన్నాయి కానీ తీసుకొని మిక్స్ చేయాలా. బాగా మాట్లాడవారు, నార్మల్గా ఎట్లా మాట్లాడితే అట్లే మాట్లాడు.
ఇది మంచిగా మిక్స్ చేసుకున్న కొంచెంసేపటికి బేకింగ్ సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పాలు పోసుకోవాలి. కొన్ని పాలు పోయాలి ఫ్రెండ్స్. మాకు ఇక్కడ సరిపోలేదు. తీసొద్దులే కాసేపు ఒకటే డైరెక్షన్లో ఇంకొన్ని పాలు పోయాలి. ఇంకా కొన్ని పాలు పోయాలి ఫ్రెండ్స్. చాలు చాలు. ఎందుకంటే 5 బిస్కెట్ పాలు స్లోగానే చేదీక్ష. దీన్ని కొంచెం స్లోగా ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటే మంచిది. ఎందుకంటే పాలు మీద పడుతున్నాయి స్పీడ్గా తిప్పితే. అలా బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి. పాలు బాగా కలుపుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా తర్వాత బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని అలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కొంచెం ఆగుతుంది. మిశ్రమం వచ్చింది కదా అంటే యూట్యూబ్లో చూసి. సో అయితే ఇక్కడైతే పక్కన మైదా పిండి ఆయిల్ ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి అమ్మని మైదా పిండి అప్లై చేసి చెప్పాను కదా మా చిన్న చెల్లెల్ని చూపిస్తానని. నేనే ఆ చిన్న చెల్లి. ఒట్టి మాటలు కాదు మా, నిజంగానే మేము ఎపిసోడ్స్ చేయబోతాము. ఆ ఎపిసోడ్స్కి మీ అందరి ఆదరణ ఇట్టే ఇలా ఇలా నీట్గా వచ్చేయాలన్నమాట. క్రీమీగా మాట్లాడినట్టు లేదు. చాలు అయిపోయింది. దీంట్లో ఉండము. కలపడం లేదు. కుక్కర్ వేసి ఏంటి అంతే అంత వచ్చింది. ఇంకా 100 రూపాయలు కొనాల్సింది. ఇచ్చినప్పుడు మాట్లాడు. నువ్వు ఇచ్చిందే 10 రూపాయలు, నువ్వు మాట్లాడుతావు ఇంకా 100 రూపాయలకు నన్ను మాత్రం గేలి చేయకు. గేలి కాదు, నిన్ను వీడియోలో నీ విశ్వరూపం అంతా బయట పెట్టిస్తాను. వచ్చింది అదే ప్యాన్ లభిస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుక్కర్లోకి వేసుకున్నాం మనము. టేస్ట్ సూపర్ ఉంది. కొంచెం షుగర్ వదిలే ఇంకా అంతే. హాయ్ అండి, ఇది అయితే మా పిల్లలు మా పెళ్లి రోజుకైతే కేక్ తయారు చేసి ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగా చేశారు నిజంగా కూడా. పాపం మూత తీసి కేక్ తను అలాగే పడేశాడు. దానివల్ల కొంచెం క్రాక్ వచ్చేసింది. పాపం డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలైతే. అయితే కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్, చాలా బాగుందండి. మళ్ళీ ఒక చాక్లెట్, పెద్ద చాక్లెట్ తెచ్చారు కదా, ఆ చాక్లెట్ ఆ కేక్ మీద పోయమని చెప్పారు వాళ్ళు మెల్ట్ చేసి. అందుకే మెల్ట్ చేసి ఇచ్చాను. ఇంకా ఎప్పుడైతే ఫైనల్గా అయితే పాపం చాలా కష్టపడ్డారు పాపము. నైట్ నిద్రపోకుండా మనీ కేక్ చేశారు. తర్వాత అయితే చూడండి ఇలా కేక్ పైన అయితే వేసేసారు. కేక్ పైన వేసేసి ఇంకా నేను వెళ్ళిపోయాను. ఫైనల్గా అయితే మిగిలిన చాక్లెట్లని ఈ విధంగా అయితే కేక్ పైన డెకరేషన్ చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి నాకు ఇచ్చారండి. నిజంగా కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది వాళ్ళు చేసింది.
ఫైనల్గా అయితే వాళ్ళ డాడీకి తెచ్చిచ్చేసారండి. 10 రూపీస్ ఇచ్చిందని మా చిన్న పాపని చాలా ఏడిపిస్తున్నారండి.